హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు మానస డివోషనల్ యూట్యూబ్ ఛానల్. శ్రేష్ఠ మాసం శుక్లపక్షం నాడు వచ్చే భీమసీమ ఏకాదశి, అలాగే నిర్మల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి ప్రారంభ వ్రతకథ గురించి తెలుసుకుందాం. ఏకాదశి రోజు ఉపవాసం, విష్ణు నివాసం, అదే ఏకాదశి వ్రతం. ఇక పూర్వం పాండవులు హిమాలయాలకు వెళ్ళి అక్కడ కేదారేశ్వరుని పూజ చేస్తారు. అక్కడ భీముడు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని కోరుకోమంటాడు. భీముడు ఈ జన్మతోటి ముక్తి లభించమని కోరుతాడు. అప్పుడు శివుడు నిర్జల ఏకాదశిని చెప్పగా, నిర్జల ఏకాదశి అంటే చుక్క జలం కూడా తాగకుండా చేసే భక్తి శ్రద్ధలతోటి చేసే వ్రతం. ఏకాదశి రోజు భగవంతుడు విష్ణు సహస్రనామ పారాయణం వల్ల మంచి జరుగుతుంది. ఉపవాసం అనేది దేవునికి దగ్గరగా ఉండి చేసేది ఉపవాసం. ఏకాదశిని హరివారం, హరినివాసం అనే పేరు ఉంటుంది. ఈరోజు ఉదయాన్నే లేచి అర్చన చేసి, నామం ధరించి, భక్తి శ్రద్ధలతో పూజ చేసి, మీకు తోచినంత దానం చేయాలి. లక్ష్మీనారాయణని స్తుతించాలి. తులసి దళాలు, బిల్వదళాలతో అర్చన చేయడం శ్రేష్టం. శివలింగానికి అభిషేకం మంచిది. సత్యనారాయణ కథ చేసుకుంటే ఇంకా మంచిది. ఈ లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, భాగవతం వినలేని వారు కథలు విన్నా, జస్ట్ వాయిస్ విన్నా కానీ మీకు పుణ్యం లభిస్తుంది. హరిహరుల కటాక్షం మన మీద ఉంటుంది. సంవత్సరం ఉన్న ఏ ఒక్క ఏకాదశి రోజు మీరు వ్రతం పాటించకపోయినా ఈ నిర్జల ఏకాదశి రోజు వ్రతం చేసుకుంటే మిగిలిన ఏకాదశులకు వచ్చేంత పుణ్యఫలం మీకు లభిస్తుంది. ఇవండి ఏకాదశి వ్రతకథ గురించి పూర్తి వివరాలు. ఇంకా డీటెయిల్ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ఇలాంటి డివోషనల్ కంటెంట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మానస డివోషనల్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను.